మన షాద్నగర్ ప్రాంతంలో విజయ డైరీ పాల ఉత్పత్తిదారులకు రైతులకు ఒక శుభసూచకం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో అక్కడ విజయ డైరీ పాల ఉత్పత్తులనంతా నిర్వీర్యం చేసి అధోగతి పాలు చేసి దానికి ఒక చక్కని రైతు బిడ్డ ఒక సుఖేందర్ రెడ్డి గారి కుమారుడు అమిత్ రెడ్డి గారు రావడం ఈ రాష్ట్రానికి ఒక శుభసూచకమైంది. ఏదో రాజకీయాలు కాదు, ఇది నిజంగా కూడా ఎన్నో మార్పులు తేవడం జరుగుతుంది. విజయ డైరీ పాల ఉత్పత్తిదారులు ఒక ఉత్పత్తిదారులకే కాకుండా వినియోగదారులకు సౌలభ్యంగా నాణ్యమైన ఈ యొక్క విజయ డైరీ ఉత్పత్తులు ఏవైతే అందించాలో ఆ రకంగా మరి గిట్టుబాటు ధర సరిగ్గా విజయ డైరీ పాల ఉత్పత్తిదారులకు గిట్టుబాటు ధర ఇప్పించాలని ఒక ఆలోచన. ఈ రెండు కూడా ఒక మార్పులు రావడానికి అమిత్ రెడ్డి గారే దీనికి ముఖ్య కారకులు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య కారణం. రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక రైతు బిడ్డ కాబట్టి ఎన్నో మార్పులు వస్తూ ఉన్నాయి. అందులో మన విజయ డైరీ ఉత్పత్తులు ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో అన్నీ కూడా ఉదాహరణకు ఇలా స్వీట్ తిన్నాము కువ, ఇప్పుడు చూసినామని కువ ఎట్లా ఉంది, చాలా బాగుంది. అంటే ఈ ఉత్పత్తులన్నిటిని కూడా మనమే సప్లై చేసి ఒక మంచి ఆదాయం పొంది నాణ్యమైన వస్తువులను ఉత్పత్తి చేసి నాణ్యమైన పాలను ఉత్పత్తి చేసి అందరికీ బాగుండే విధంగా కూడా ఈ ప్రభుత్వ రంగ సంస్థ పనిచేస్తూ ఉంది. కాబట్టి ఇవాళ భవిష్యత్తులో కూడా విజయ డైరీ ఎన్నో విధాల అభివృద్ధి చెందబోతూ ఉంది. కాబట్టి నేను వినియోగదారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, పాల ఉత్పత్తిదారులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత రైతుల మీద ఉంది. అదేవిధంగా ఈ యొక్క విజయ డైరీ ప్రోడక్ట్ మాత్రమే కొనాలనేది కూడా వినియోగదారులను కోరుకుంటా ఉన్నా. మరి ఈ రెండు కూడా ప్రభుత్వ రంగ సంస్థ బలపడుతుంది, రైతులకు కూడా చాలా బాగుంటుందని చెప్పి ఈ యొక్క నూతనంగా ఈ విజయ డైరీ పార్లర్లు కూడా దాదాపు తెలంగాణ వ్యాప్తంగా ఒక 300 నుంచి 400 పార్లర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ కూడా కొందూరు మండలంలో గ్రామీణ ప్రాంతం మండలం నన్ను అడిగితే కూడా గ్రామీణ ప్రాంతం మండలం అన్న వ్యవసాయం మీద బాగా ఆధారపడ్డ మండలం, ఆ మండలంలో ఇది పెట్టాలని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. దినదినం విజయ డైరీ ఒక ప్రగతి పథంలో నడచడానికి అమిత్ గారు బాగా కృషి చేస్తుంది. కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. సార్ అందరికీ నమస్కారం. ఈరోజు పెద్దలు గౌరవనీయులు షాద్నగర్ శాసనసభ్యులు వీళ్లపల్లి శంకరన్న గారి దివ్య హస్తంలుగా మీదుగా విజయ తెలంగాణ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ